ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఇది ప్రపంచంలోనే పెద్ద మిస్టరీ. కొంతమంది అంటారు అమెరికాలోని ఏరియా 51లో ఏలియన్ టెక్నాలజీ దాచారు అని. కానీ మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు, ఏరియా 51లో ఏలియన్స్ లేరు అని. అంటే కథ అంతేనా? కాదు. శాస్త్రవేత్తలు మాత్రం మరో దారి చూస్తున్నారు. వాళ్ళడుగుతున్న ప్రశ్న, ఏలియన్సుంటే వారెక్కడుండొచ్చు? మన గెలాక్సీలోనే బిలియన్ల కొద్ది నక్షత్రాలున్నాయి. ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలుండే అవకాశముంది. అందుకే శాస్త్రవేత్తలు హ్యాబిటబుల్ జోన్ అనే ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. హ్యాబిటబుల్ జోన్ అంటే నీరు ద్రవరూపంలో ఉండే ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం. ఎందుకంటే జీవం కోసం నీరు చాలా ముఖ్యం. ఉదాహరణకు మార్స్ మీద పాతకాలంలో నీరు ఉన్నట్లు ఆధారాలున్నాయి. జూపిటర్ చంద్రుడు యూరోపా, శాటర్న్ చంద్రుడు ఎన్సెలడస్, వాటి లోపల మంచు క్రింద సముద్రాలుండొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేకాదు, మన సౌరకుటుంబం బయట కూడా వేలాది ఎగ్జోప్లానెట్లు కనుగొన్నారు. వాటిలో కొన్ని భూమిలాంటి గ్రహాలు. కాబట్టి ఏరియా 51లో కాకపోయినా విశ్వంలో ఎక్కడో జీవముండే అవకాశముందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం, ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఏలియన్ సిగ్నల్ దొరకలేదు. దీనిని ఫెర్మి పారాడాక్స్ అంటారు. వాళ్లుంటే ఎక్కడున్నారు అన్న ప్రశ్న. అయితే మన టెక్నాలజీ ఇంకా చిన్నది, విశ్వం మాత్రం అపారమైనది. అంటే ఏలియన్స్ లేరని చెప్పలేం, ఉన్నారని కూడా నిరూపించలేం. మీరేమనుకుంటున్నారు? ఏలియన్స్ నిజంగా ఉన్నారా, లేక ఇవన్నీ కేవలం కథలేనా? కామెంట్లో చెప్పండి.